పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు అవకాశవాదం. అనగనగా ఒక అడవిలో పక్షులకు జంతువులకు మధ్య ఒక చర్చ జరిగింది. దానిలో మేమంటే మేము గొప్ప అని పక్షులు జంతువులు పోట్లాడుకోసాగాయి. వీరిద్దరి మధ్య వాగ్వివాదం ముదిరి పెద్ద చర్చగా మారి అది యుద్ధానికి దారితీసింది. అయితే ఈ యుద్ధంలో గబ్బిలం పక్షుల పక్షాన ఉండాలో జంతువుల పక్షాన ఉండాలో దానికి అర్థం కాలేదు. యుద్ధం మొదట్లో పక్షుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గబ్బిలం పక్షుల వద్దకు చేరి, నేను కూడా మీలాగా పక్షినే, చూడండి నాకు రెక్కలున్నాయని చెప్పి పక్షుల తరపున పోరాడడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు గడిచేటప్పటికి పక్షుల సంఖ్య తగ్గుతూ జంతువుల బలం పెరుగుతుంది. ఆ సమయంలో గబ్బిలం జంతువుల వద్దకు వచ్చి, నేను మీలాగే జంతువుని, నాకు పిల్లల్ని కని పాలిచ్చే శక్తి ఉంది, కాబట్టి నేను మీ తరపునే పోరాడతాను అని గబ్బిలం జంతువుల తరపున పోరాటం సాగించింది. పక్షులకి జంతువులకి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతూ ఉన్నది. పోరాటం జరగగా చివరకు జంతువుల బలం కంటే పక్షుల బలం ఎక్కువని తెలిసి పక్షులే ఆ యుద్ధంలో విజయం సాధించినవి. ఇది గ్రహించిన గబ్బిలం తిరిగి పక్షుల వద్దకు చేరి, నేను మీతోనే ఉంటాను అని కోరింది. కానీ దానికి పక్షులు అంగీకరించలేదు. గబ్బిలాన్ని తరిమికొట్టినవి. దీనితో గబ్బిలం మళ్ళా జంతువుల దగ్గరకు వెళ్ళి వాటిని, నేను మీతో ఉంటాను అని అడిగింది. కానీ దానికి జంతువులు ఒప్పుకోలేదు. గబ్బిలం చర్యలను గమనించిన జంతువులు కూడా చీకొట్టి దానిని దరిచేరనివ్వలేదు. అప్పటి నుంచి గబ్బిలం ఒంటరిగానే ఉండసాగింది. ఈ కథలో మనం గ్రహించిన నీతి ఏమిటంటే, అవకాశవాదం అనేది ఎప్పటికీ ప్రమాదకరమే.